హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయే కొత్త రూల్స్ ఇవి. అయితే ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలక సమాచారము. మనకు రేపటి నుండి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా కొత్త నిబంధనలు అమల్లోకి అయితే వచ్చాయి. ఇకపై నగదు రూపంలో టోల్ చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు. ప్లాస్టాగు తప్పనిసరి. ఇక్కడ ఇక మీదుట ప్రతి వాహనానికి ఫాస్టాగ్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా కానీ, లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా కానీ టోల్ చెల్లించడానికి యూపీఐ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉపయోగించవలసి అయితే ఉంటుంది. అదనపు ఛార్జీలు కూడా పడతాయి. ఫాస్టాగ్ లేకపోతే యూపీఐ ద్వారా చెల్లించే సమయంలో సాధారణ టోల్ ధర కంటే 1.225 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగదు చెల్లింపులకు పూర్తిగా నో. సో ఇప్పుడు మీరేంటంటే, ఏదైతే మీరు డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకోకూడదు. మీరు యూపీఐ ద్వారానే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు ఇక పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ ఎవరైనా నగదు చెల్లిస్తామని పట్టుబడితే వారి వాహనాన్ని హైవేపైకి అనుమతించబోమని చెప్పేసి అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు అయితే తప్పవని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆన్లైన్లో జరిమానాలు విధించడము లేదా నోటీసులు పంపే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ప్రయాణానికి ముందు ఫాస్టాగ్ చెక్ చేయండి. సో ఎక్కడైనా మీరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ ఫాస్టాగ్లో అమౌంట్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు క్యాష్ తీసుకొని వెళ్తే కనుక అక్కడైతే తీసుకోరు. టోల్ ప్లాజా వద్ద రద్దీ తగ్గించి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రూల్ అనేది అమల్లోకి అయితే వస్తుంది. సో ఎవరైనా ప్రయాణం నిమిత్తం ఎవరైనా కార్లలో కానివ్వచ్చు, సో బస్సులు ప్రతి ఒక్కదానికి మీరు ఇక నుండి యూపీఏలో మీరు పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.